Good morning. Today's class is about logic gates. Okay. So what do you mean by a logic gate? What do you mean by logic gate? So logic gate is a physical device or say electronic device, okay, which performs a logic operation, which performs a logic operation on one or more logic inputs, one or more logic inputs and produces a single logic output, a single logic output. Okay, so it is called a logic gate. I'm repeating again. Logic gate అనేది ఏంటి అంటే it's a electronic device or it's a physical device which performs a logical operation. ఇది ఒక లాజికల్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది on one or more inputs. So for this physical device, there may be one input or maybe more than one input. Okay, or maybe more than one input, right? So it performs a logical operation. See here, let us suppose this is a electronic device. This is a electronic device. Okay, or it is a physical device. It is a physical device or electronic device అనుకుందామండి. Okay, సో ఇప్పుడు నేను దీన్ని ఐఎమ్ కాలింగ్ ఇట్ యాజ్ లాజిక్ గేట్ అంటానమ్మా. దీన్ని ఎప్పుడు లాజిక్ గేట్ అంటాను అంటే ఇట్ యాక్సెప్ట్ సమ్ ఇన్పుట్స్. ఓకేనండి, దీనికి మనం కొన్ని ఇన్పుట్స్ ఇస్తామన్నమాట. మనం దీనికి కొన్ని ఇన్పుట్స్ ఇస్తాము, రైట్? ఆ ఇన్పుట్స్ సింగిల్ ఇన్పుట్ అవ్వచ్చు, మల్టీ ఇన్పుట్స్ అవ్వచ్చు. ఓకేనా? కానీ మళ్ళీ ఈ ఇన్పుట్స్ ఏంటి? మామూలు ఇన్పుట్స్ కాదు. దీస్ ఆర్ ఆల్ లాజికల్ ఇన్పుట్స్. దీస్ ఆర్ ఆర్ లాజికల్ ఇన్పుట్స్. Okay, these all are logic inputs and produces a single output, and it is also a logic output. That it is a logic output, right? సో అంటే మీనింగ్ ఏంటి చూద్దాం. ఇప్పుడు ఎలక్ట్రానిక్ డివైస్ని ఆర్ ఫిజికల్ డివైస్ని ఎప్పుడు అంటాం లాజిక్ గేట్ అని చెప్పేసి అంటే ఇఫ్ ఇట్ యాక్సెప్ట్ సమ్ ఇన్పుట్స్ విచ్ ఆర్ లాజిక్ ఇన్పుట్స్. ఓకే, ఈ ఎలక్ట్రానిక్ డివైస్ అనేది ఏం చేస్తుందంటే లాజిక్ ఇన్పుట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. లాజిక్ ఇన్పుట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేసి అండ్ ఇట్ విల్ పెర్ఫామ్ సమ్ లాజికల్ ఆపరేషన్ ఆన్ ద ఇన్పుట్స్. ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది అనమాట. ఒక లాజిక్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది ఈ లాజికల్ ఇన్పుట్స్ మీద. ఓకే, పెర్ఫామ్ చేసి అవుట్పుట్లో ఒక లాజికల్ అవుట్పుట్ ఇస్తుంది అనమాట. అవుట్పుట్లో ఒక లాజిక్ అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సింగిల్ లాజిక్ అవుట్పుట్ ఇస్తుంది, రైట్? అంటే ఈ ఎలక్ట్రానిక్ డివైస్ అన్నది it accepts this electronic device. This electronic device accepts logic inputs. ఓకే, ఈ లాజిక్ ఇన్పుట్ చూద్దాం మనం ఇప్పుడు. లాజిక్ ఇన్పుట్ అంటే ఏంటి, లాజిక్ అవుట్పుట్ అంటే ఏంటి మనం చూద్దాం నెక్స్ట్, రైట్? సో ఎప్పుడు ఎలక్ట్రానిక్ డివైస్ లాజిక్ గేట్ అని చెప్పి అంటాను. ఎలక్ట్రానిక్ డివైస్ని ఎప్పుడు లాజిక్ గేట్ అంటాను అంటే దిస్ ఎలక్ట్రానిక్ డివైస్ రైట్ యాక్సెప్ట్స్ సమ్ లాజిక్ ఇన్పుట్. ఆ లాజిక్ ఇన్పుట్ అన్నది ఒక ఇన్పుట్ అవ్వచ్చు, మల్టిపుల్ ఇన్పుట్స్ అవ్వచ్చు. ఒక ఇన్పుట్ అవ్వచ్చు, మల్టిపుల్ ఇన్పుట్స్ అవ్వచ్చు. ఓకే, సో దిస్ ఎలక్ట్రానిక్ డివైస్ యాక్సెప్ట్స్ దీస్ లాజిక్ ఇన్పుట్స్. ఓకే, ఈ లాజిక్ ఇన్పుట్స్ని యాక్సెప్ట్ చేసి ఈ లాజిక్ ఇన్పుట్స్ మీద సమ్ ఆపరేషన్ని పెర్ఫామ్ చేసి అండ్ ఇట్ విల్ గివ్ సమ్ లాజిక్ అవుట్పుట్. ఓకే, ఇలా చేస్తే అప్పుడు దీన్ని నేను లాజిక్ గేట్ అంటాను. ఓకేనండి, దట్ ఈస్ కాల్డ్ ఎ లాజిక్ గేట్, రైట్? సో ఈ లాజిక్ ఆపరేషన్ అంటే ఏంటి, లాజిక్ ఇన్పుట్ అంటే ఏంటి, లాజిక్ అవుట్పుట్ అంటే ఏంటి అని తెలుసుకుందాం ఇన్ డీటెయిల్గా. ఓకే, ఇన్ డీటెయిల్ తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాజిక్ గేట్స్ చూద్దాము. ఓకే, లెట్స్ సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాజిక్ గేట్స్, రైట్? లాజిక్ గేట్ చూసిన తర్వాత ఒక్కదానికి దీన్ని మనము అన్వయించుకుంటూ వెళ్దామమ్మా, రైట్? సో why you are entering in the middle of the class? Okay, so ఈ లాజిక్ గేట్స్ ఈ లాజిక్ ఈ లాజిక్ గేట్స్ ఈ లాజిక్ గేట్స్ మూడు రకాలండి. ఓకే, ఈ లాజిక్ గేట్స్ 3 టైప్స్ అన్నమాట, రైట్?
First one is basic gates. First one is basic gates. ఇవి మనకి బేసిక్ గేట్స్ అన్నమాట ఇవి. ఓకే, నెక్స్ట్ వన్ రెండోది ఏంటి అంటే యూనివర్సల్ గేట్స్. సెకండ్ వన్ ఈస్ యూనివర్సల్ గేట్స్. రైట్. అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఏంటి అంటే డిరైవ్డ్ గేట్స్. డిరైవ్డ్ గేట్స్. డిరైవ్డ్ గేట్స్. ఓకేనండి. సో ఇవి మనకి దీస్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ లాజిక్ గేట్స్. దీస్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ లాజిక్ గేట్స్. రైట్. ఈ లాజిక్ గేట్స్ మనం ఇలా క్లాసిఫై చేసామన్నమాట. క్లాసిఫికేషన్ ఆఫ్ లాజిక్ గేట్స్ అనమాట ఇది. రైట్. ఫస్ట్ వన్ ఈస్ బేసిక్ గేట్స్. రైట్. ఈ బేసిక్ గేట్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే బేసిక్ గేట్స్ కి అంటే ఇన్వర్టర్, ఇన్వర్టర్. ఓకేనండి, ఇన్వర్టర్. రైట్. సెకండ్ వన్ ఏంటి అంటే అండ్ గేట్, అండ్ గేట్. you both are got money. 414, mute yourself. 4414. AND gate and OR gates. These three are called basic gates. These three are called basic gates, right? Universal gates means NAND gate, NAND gate, and NOR gate. Okay, NAND, NOR are called universal gates, right? Derived gates ante enti ante XOR gate, ante exclusive OR gate. Exclusive OR gate simply called XOR. తర్వాత XNOR gate. Okay, XNOR gate. Exclusive not OR. Okay, these two are called derived gates. ఎలా చెప్తున్నాం మనం దీన్ని, ఎలా మనం చెప్తున్నాం ఈ క్లాసిఫికేషన్ని అంటే గమనించండి. బేసిక్ గేట్స్ అంటే ఏంటి అంటే ఇన్వర్టర్, అండ్ గేట్, ఆర్ గేట్. దీస్ త్రీ ఆర్ బేసిక్ గేట్స్. దీస్ త్రీ ఆర్ బేసిక్ గేట్స్. ఓకే, దీస్ త్రీ ఆర్ బేసిక్ గేట్స్. రైట్. అండ్ గేట్, ఆర్ గేట్, ఇన్వర్టర్ ఇవి మనకి బేసిక్ అనమాట. అసలు అంటే బిల్డింగ్ బ్లాక్స్ అనమాట ఈ మూడు కూడా. ఇన్వర్టర్, అండ్ గేట్, ఆర్ గేట్ అనేవి ఏంటి అంటే బేసిక్ గేట్స్ అనమాట. అంటే దీస్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ అనమాట. అంటే ఏ గేట్ అయినా సరే, ఏ గేట్ అయినా సరే ఇన్వర్టర్ అండ్ ఆర్ ఆపరేషన్ మొత్తం జరుగుతాయి అనమాట. ఓకేనమ్మా, ఏ గేట్లో అయినా సరే ఇన్వర్టర్ అండ్ ఆర్ ఆపరేషన్ జరుగుతూ ఉంటాయి అనమాట. ఓకే, దీస్ ఆర్ బేసిక్ గేట్స్, ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ అనమాట. రైట్. NAND గేట్, నార్ గేట్ ఇస్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్. ఎందుకని అంటే ఒక్క NAND గేట్తో, ఒక్క NAND గేట్తో నేను ఇన్వర్టర్, అండ్ గేట్, ఆర్ గేట్, XOR గేట్, XNOR గేట్ అన్నీ నేను డిరైవ్ చేసుకోవచ్చు అనమాట. అన్నీ నేను తయారు చేసుకోవచ్చు అనమాట. అంటే ఇన్వర్టర్ కానీ, అర్థమవుతుందమ్మా, ఇన్వర్టర్ కానీ, అండ్ గేట్ కానీ, ఆర్ గేట్ కానీ, నార్ గేట్ కానీ, XOR కానీ, XNOR కానీ ఈ అన్ని గేట్స్ని ఒక్క అండ్ గేట్ ద్వారా నేను తయారు చేసుకోవచ్చు. లేదు, ఒక్క నార్ గేట్ ద్వారా కూడా తయారు చేసుకోవచ్చమ్మా. ఒక్క నార్ గేట్ ద్వారా, ఒక్క నార్ గేట్ ద్వారా ఇన్వర్టర్ని, అండ్ గేట్ని, ఆర్ గేట్ని, XOR గేట్ని, XNOR గేట్ని, NAND గేట్ని, మిగతా అన్ని గేట్స్ నేను తయారు చేసుకోవచ్చు అనమాట ఒక్క నార్ ఉపయోగించడం వల్ల. అంటే ఒక్క NAND ఉపయోగించినా, ఒక్క నార్ ఉపయోగించినా సరే అన్ని గేట్స్ని కూడా నేను తయారు చేసుకోవచ్చు. అన్ని గేట్స్ని కూడా ఇక్కడ నేను తయారు చేసుకోవచ్చు. ఓకేనండి. దట్స్ వై దీస్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్. దట్స్ వై దీస్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్ అనమాట. ఓకేనండి, దీస్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్. రైట్. తర్వాత డిరైవ్డ్ గేట్స్. డిరైవ్డ్ గేట్స్ అంటే ఏంటి అంటే XOR, XNOR, XOR, XNOR ఈ రెండు ఏంటి అంటే డిరైవ్డ్ గేట్స్ అనమాట. రెండు ఏంటంటే డిరైవ్డ్ గేట్స్ అనమాట. ఓకే, సెకండ్. మరి కామన్ సెన్స్ ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? If you don't want to listen to my class, please go out. That's it.
ఓకే, సో కమింగ్ టు ఎక్స్ఆర్ గేట్. ఎక్స్ఆర్ గేట్ అంటే ఏంటంటే ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అనమాట. అంటే దీస్ గేట్స్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ బేసిక్ గేట్స్. దీస్ గేట్స్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ బేసిక్ గేట్స్. అలాగే ఎక్స్నార్, ఎక్స్క్లూజివ్ నాట్ ఆర్, దిస్ గేట్ ఆల్సో ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ బేసిక్ గేట్. బేసిక్ గేట్ ద్వారా ఇవన్నీ డిరైవ్ చేసుకున్నాం అనమాట. దట్స్ వై దీస్ ఆర్ కాల్డ్ డిరైవ్డ్ గేట్స్ అంటున్నాం అనమాట మనం దీన్ని. సో ఇలా మనం దీన్ని డివైడ్ చేసామండి, రైట్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బేసిక్ గేట్ చూద్దామమ్మా. అండ్ గేట్, ఇన్వర్టర్, ఆర్ గేట్. అండ్ గేట్, ఇన్వర్టర్, ఆర్ గేట్. ఓకే, ఫస్ట్ కమింగ్ టు ఇన్వర్టర్. ఓకే, first coming to inverter. It is also called NOT gate. Okay, it is also called NOT gate. Inverter, it is also called NOT gate. It's also called NOT gate. Capital letters andi. Okay, NOT gate. Right? అంటే ఏంటో చూద్దామమ్మా. ఇన్వర్టర్ అంటే ఏం చేస్తుంది అంటే, ఇన్వర్టర్ అనేది ఏం చేస్తుంది అంటేనండి, మనం ఇన్పుట్ గమనించండి, ఇన్వర్టర్కి ఓన్లీ వన్ ఇన్పుటే ఉంటుందమ్మా. ఇన్వర్టర్కి ఓన్లీ వన్ ఇన్పుటే ఉంటుందండి. ఇన్వర్టర్కి ఓన్లీ వన్ ఇన్పుట్ మాత్రమే ఉంటుంది, అది గుర్తుంచుకోవాలి. ఓకేనండి, ఓన్లీ వన్ ఇన్పుట్ మాత్రమే ఇది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఓకే, దీని సింబల్ ఏంటి, దీని సింబల్ ఏంటి అంటే దిస్ ఇస్ ద సింబల్. దిస్ ఇస్ ద సింబల్. ఓకే, దిస్ ఇస్ ద సింబల్. ఓకేనమ్మా, ఇక్కడ బబుల్ ఉండాలమ్మా, ఇక్కడ రైట్, ఇక్కడ బబుల్ ఉండాలన్నమాట. ఓకే, ఇక్కడ ఇన్పుట్ ఏ అని తీసుకుంటే, ఇన్పుట్ మనం ఏ అని తీసుకున్నాం అనుకుంటారా, ఇన్పుట్ సమ్ ఏ అని తీసుకుంటే కనుక అవుట్పుట్ ఏమొస్తుందంటే, అవుట్పుట్ ఏమొస్తుందంటే ఏ బార్ అని వస్తుందండి. ఏ బార్. ఓకేనమ్మా, ఏ బార్. ఇలా వస్తే కనుక అవుట్పుట్, ఇట్ ఈస్ కాల్డ్ ఇన్వర్టర్. ఓకే, ఇక్కడ బబుల్ పెట్టాలండి. బబుల్ పెట్టకుండా ఓన్లీ మీరు ఇలా కనుక మార్క్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ బఫర్. ఇది మనకి ఏంటి అంటే బఫర్ అనమాట ఇది. ఓకే, బఫర్ అనేది పూర్తిగా వేరమ్మా, రైట్. సో ఇక్కడ మీరు బబుల్ పెట్టకపోతే కనుక ఆన్సర్ రాంగ్. ఇక్కడ మీరు బబుల్ మెన్షన్ చేయకపోతే కనుక ఆన్సర్ రాంగ్. ఓకే, అది కొద్దిగా మీరు చూసుకోండి, రైట్. సో ఇప్పుడు ఈ దీని సింబల్ చూసాం మనం. ఓకే, ఇన్వర్టర్. సి దిస్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్. గమనించండి, ఇప్పుడు ఇదేంటి మనకి అంటే ఇది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అనమాట. దిస్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్, రైట్. సో ఈ ఎలక్ట్రానిక్ ఇది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అనమాట ఇది, రైట్. దిస్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్. ఓకే, ఇది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అమ్మా. సో ఇప్పుడు ఏం చేసిందండి ఇది, ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ దిస్ ఎలక్ట్రానిక్ డివైస్ ఇన్వర్టర్. దిస్ ఇన్వర్టర్ ఈస్ యాక్సెప్టింగ్ ఏ లాజిక్ ఇన్పుట్. ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ ఏ లాజిక్ ఇన్పుట్. ఒక ఇన్పుట్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది అండ్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఏ లాజికల్ అవుట్పుట్. ఓకే, అండ్ ప్రొడ్యూసింగ్ ఏ లాజికల్ అవుట్పుట్. అంటే ఈ లాజిక్ ఇన్పుట్ మీద ఈ ఎలక్ట్రానిక్ డివైస్ అన్నది, ఓకేనమ్మా, ఈ ఇన్వర్టర్ అన్నది ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేసి అవుట్పుట్ ఇచ్చింది, రైట్. ఇప్పుడు ఈ ఆపరేషన్ ఏంటి అంటే ఇన్పుట్ ఏ తీసుకున్నాం అనుకోండిరా, ఇఫ్ ఇన్పుట్ ఇదేనా అవుట్పుట్ రాస్తున్నానమ్మా ఇక్కడ, హియర్ ఇట్ ఈస్ అవుట్పుట్, రైట్. ఇన్పుట్ నేను 1 తీసుకున్నాను అనుకోండి అమ్మా, ఇన్పుట్ 1 తీసుకున్నాను అంటే అవుట్పుట్ 0 వస్తుందండి. అదే ఇన్పుట్ నేను 0 తీసుకుంటే కనుక అవుట్పుట్ 1 వస్తుంది అనమాట. అంటే ఇట్ ఈస్ ఇన్వర్షన్ ఆఫ్ ఇన్పుట్. ఓకే, మరి ఇన్పుట్ 1 ఏంటి, ఈ 1 ఈజ్ కాల్డ్ లాజిక్ హై. ఓకేనమ్మా, 1 మనం 1 ఏమంటాము అంటే లాజికల్ హై అంటాం అనమాట. లాజికల్ హై ఇన్పుట్ అంటామన్నమాట. లాజికల్ హై ఇన్పుట్ అంటామండి. లాజికల్ హై అంటామన్నమాట. ఓకే, మనం దీన్నే ఇంకా ఎలా పిలుస్తాము అంటే ఆన్ అన్నట్టు అంటామన్నమాట. ఓకేనండి, ఆన్ హై అంటామన్నమాట. లాజికల్ హై ఆర్ ఆన్ అంటామన్నమాట. ఓకే, అర్థమవుతుందమ్మా. అదే 0 వచ్చినప్పటికి ఏమంటాము అంటే ఇట్ ఈస్ కాల్డ్ లాజికల్ లో అంటామన్నమాట. లాజికల్ లో అంటామన్నమాట, రైట్. లాజికల్ లో అంటాం. ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ ఆఫ్ అంటాం అనమాట, ఆర్ ఆఫ్ అంటాం అనమాట. ఓకే, జనరల్ గా మనము లాజిక్ హై, లాజిక్ లో అనే టర్మ్స్ వాడతామండి. లాజిక్ హై, లాజిక్ లో అనే టర్మ్స్ మాత్రం వాడతామమ్మా, రైట్. సో ఇంకా దీన్ని మనం ఇంకో రకంగా ఎలా పిలవచ్చు అంటే ఈ లాజికల్ హైనే ఆన్ అంటాం కదా,
ఓకేనమ్మా. దీన్ని ఇంకోలాగా ఏమని పిలవచ్చు అంటే క్లోజ్ అంటామన్నమాట. ఓకేనండి, క్లోజ్ అంటామన్నమాట. స్విచ్ క్లోజ్, స్విచ్ ఓపెన్ అలా అనమాట. రైట్. ఆఫ్ ఏమంటాము అంటే ఆన్, ఓపెన్ అంటామన్నమాట. ఓకేనండి, జీరోని మనము ఓపెన్ అంటామన్నమాట. రైట్. ఇప్పుడు చెప్పాను ఇది నేను ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్పన్నాను అనమాట. రైట్. ఈ ఎలక్ట్రానిక్ డివైస్ని ఎప్పుడు నేను ఇన్వర్టర్ అంటాను అంటే ఈ ఎలక్ట్రానిక్ డివైస్ కనుక ఇన్పుట్ని యాక్సెప్ట్ చేసి అవుట్పుట్ ఇన్వర్షన్లో ఇస్తే కనుక, ఓకేనమ్మా, ఎలక్ట్రానిక్ డివైస్ కనుక ఈ ఎలక్ట్రానిక్ డివైస్ కనుక ఓకేనండి, ఈ ఎలక్ట్రానిక్ డివైస్ అన్నది ఇన్పుట్ని యాక్సెప్ట్ చేసింది, సింగిల్ ఇన్పుట్ని యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసి అవుట్పుట్ ఎలా ఇచ్చింది అంటే ఇన్పుట్ రివర్స్లో ఇచ్చింది అనమాట. అంటే ఇన్పుట్ 0 అయితే అవుట్పుట్ 1 రావాలి, అదే ఇన్పుట్ 1 అయితే అవుట్పుట్ 0 రావాలన్నమాట. ఇలా కనుక ఇస్తే అప్పుడు ఈ సర్క్యూట్ నేను ఏమంటాను అంటే ఇన్వర్టర్ అంటాను అనమాట. ఇన్వర్టర్ సింబల్ ఏంటి? ఇది. దిస్ ఇస్ ద సింబల్ ఫర్ ఇన్వర్టర్. ఓకే, దిస్ ఇస్ ద సింబల్ ఫర్ ఇన్వర్టర్. ఓకేనమ్మా, అర్థం కాలేదు, చూద్దాం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఇది. రైట్. ఈ లాజికల్ హై ఏంటి, ఆన్, క్లోజ్, ఈ లాజికల్ లో ఆఫ్, ఓపెన్, ఇవన్నీ ఏంటి చూద్దాము. ఓకే, నేను చెప్పాను ఇప్పుడు ఈ గేట్ అన్నది ఏంటి అంటే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్పన్నాను అనమాట. ఓకేనండి. లెట్ us సపోజ్ దిస్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్. దిస్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్. రైట్. ఇది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అమ్మా. బ్రింగ్ ఇన్ ద కలర్, బ్రైట్ కలర్. సో ఇది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే దీన్ని ఇలా కనెక్ట్ చేశానండి. ఓకే, ఓకే, దిస్ ఇస్ రెసిస్టెన్స్ హియర్. ఓకేనామా, ఇక్కడ ఇంకో రెసిస్టెన్స్ ఉంది. రైట్. ఇక్కడ ఒక బల్బ్ పెట్టానండి. ఇక్కడ ఒక బల్బ్ పెట్టానమ్మా. ఓకే, ఇది ఒక బల్బ్. ఇక్కడ స్విచ్ ఎస్ పెట్టానండి. ఇక్కడ ఒక స్విచ్ పెట్టానమాట, ఆన్ ఆఫ్ కోసం అని చెప్పేసి స్విచ్ పెట్టానమాట. ఓకే, అండ్ దిస్ ఈజ్ గ్రౌండ్. దిస్ ఈజ్ గ్రౌండ్. నెగిటివ్ని గ్రౌండ్ చేస్తున్నాను. లెట్ us సపోజ్ దిస్ ఈజ్ ఏ సర్క్యూట్. దిస్ ఈజ్ ఏ సర్క్యూట్. ఇప్పుడు గమనించండి, ఇది వోల్టేజ్ సోర్స్, ఇది వోల్టేజ్ సోర్స్, ఇది రెసిస్టెన్స్ R1. దిస్ రెసిస్టెన్స్ ఐ కాల్ ఇట్ R2. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ బల్బ్. దిస్ ఈస్ ఏ బల్బ్. లెట్ us సపోజ్. ఓకే, గమనించండి. ఇప్పుడు స్విచ్ ఎస్ ఓపెన్ లో ఉందండి. స్విచ్ ఎస్ ఓపెన్ లో ఉంది, అవునా? స్విచ్ ఎస్ ఓపెన్ లో ఉంది అంటున్నాను అనమాట. ఓకే, ఓపెన్ లో ఉంది. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఫ్రమ్ దిస్ సర్క్యూట్ ఇప్పుడు ఏమవుతుంది, సప్లై ఇచ్చాను కాబట్టి సప్లై ఏమవుతుంది, కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. ఇలా ఫ్లో అయ్యి ఇక్కడ దాకా వచ్చి ఇటు డివైడ్ అవ్వాలమ్మా. కానీ ఇటు పక్క డివైడ్ అవుతుందా? అవ్వదు. ఎందుకని? ఓపెన్ సర్క్యూట్ లో ఉందన్నమాట. ఇది ఓపెన్ సర్క్యూట్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఓపెన్ సర్క్యూట్ కరెంట్ మనకి ఫ్లో అవ్వదు. కాబట్టి స్విచ్ ఎస్ ద్వారా కరెంట్ ఏమీ ఫ్లో అవ్వట్లేదు. స్విచ్ ఎస్ ద్వారా కరెంట్ ఏమీ ఫ్లో అవ్వట్లేదు. స్విచ్ ఎస్ ఓపెన్ లో ఉంది. ఓకే, సో స్విచ్ ఎస్ లో కరెంట్ ఏమీ ఫ్లో అవ్వట్లేదు. ఇప్పుడు కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది? ఈ R2 ద్వారా ఫ్లో అవుతుంది. ఈ R2 ద్వారా ఫ్లో అయ్యి బల్బ్ లోకి వెళ్తుంది. బల్బ్ లోకి వెళ్ళి గ్రౌండ్ అవుతుంది అనమాట. గ్రౌండ్ అవుతుంది. చూడండి, సప్లై ఇప్పుడు కూడా పాజిటివ్ టు గ్రౌండ్ రావాలన్నమాట. నెగిటివ్ ఎక్కడ ఉంది? గ్రౌండ్ దగ్గరే ఉంది. నెగిటివ్ ఈస్ ఎట్ గ్రౌండ్. సో పాజిటివ్ టు నెగిటివ్, పాజిటివ్ టు గ్రౌండ్ మనకు వచ్చిందమ్మా సప్లై ఇప్పుడు. రైట్. ఇప్పుడు బల్బ్ ఏమవుతుందండి? గ్లో అవుతుంది అనమాట. బల్బ్ విల్ గ్లో. బల్బ్ విల్ గ్లో అంటే అవుట్పుట్ హై వచ్చింది. అవుట్పుట్ నాకు హై వచ్చింది. బల్బ్ ఆన్ ఆఫ్ నేను బల్బ్ ఇప్పుడు నాకు గ్లో అయిందమ్మా. రైట్. ఈ బల్బ్ యొక్క అవుట్పుట్ని, బల్బ్ యొక్క అవుట్పుట్ని నేను చెప్తున్నానమ్మా. బల్బ్ గ్లో అయింది. గ్లో అయిందంటే అవుట్పుట్ ఏంటి? హై అయింది. అవుట్పుట్ హై అయింది అనమాట. ఓకేనండి, బల్బ్ వెలిగింది, అవుట్పుట్ హై అయింది. రైట్. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ముందు స్లైడ్కి వెళ్దాము. స్విచ్ ఎస్ ఓపెన్ లో ఉంది. రైట్, చూడండి అమ్మా, స్విచ్ ఎస్ ఓపెన్ లో ఉంది. ఓకే, ఓపెన్ అంటే ఏంటి? లాజిక్ లో, అంతేనా? లాజిక్ లో అన్నా, ఆఫ్ అన్నా, ఓపెన్ అన్నా ఒకటే కదా.
ఓకే, ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు మీరు. స్విచ్ ఎస్ ఆఫ్లో ఉంది, స్విచ్ ఆఫ్లో ఉంది. ఇక్కడ స్విచ్ ఆఫ్లో ఉంటే బల్బు వెలగదు. ఓకేనా అండి, ఈ సర్క్యూట్ ఇలా ఉండడం వల్ల. రైట్, సో స్విచ్ ఎస్ అన్నది ఇప్పుడు నాకు ఓపెన్లో ఉంది. ఓపెన్ అంటే ఇప్పుడు నేను ఏమంటాను, దాన్ని నేను ఆఫ్లో ఉంది. దాని ఇప్పుడు నేను ఏమంటానంటే దట్ స్టేట్ ఐఎమ్ కాలింగ్ ఇట్ యాజ్ లాజికల్ లో. ఓకేనమ్మా, నా స్టేట్ ఏమంటుంది దాన్ని ఇప్పుడు నేను లాజికల్ లో ఉందంటున్నాను అనమాట. సో ఇప్పుడు స్విచ్ ఎలా ఉంది, ఇప్పుడు లాజిక్ లోలో ఉందండి. రైట్, లాజిక్ లోలో ఉందమ్మా. లాజిక్ లోలో ఉంటే స్విచ్చెస్ ఏంటి, ఇన్పుట్ ఫర్ బల్బ్. అవునా, స్విచ్చెస్ ఏంటి ఇప్పుడు నాకు ఇది ఇన్పుట్ ఫర్ బల్బ్. ఓకే, ఇన్పుట్ ఫర్ బల్బ్. ఇన్పుట్ నాకు లాజిక్ లోలో ఉంది, అంటే జీరోలో ఉంది. ఓకేనండి, ఇన్పుట్ నాకు జీరోలో ఉంది. జీరోలో ఉంటే అవుట్పుట్ నాకు ఏమైందిరా, అవుట్పుట్ నాకు ఏమేమిందమ్మా, అవుట్పుట్ నాకు హై, బల్బ్ గ్లో అయింది. ఓకేనమ్మా, అవుట్పుట్ హై అయింది. రైట్, బల్బ్ గ్లో అయింది అంటే అవుట్పుట్ హై అయింది. హై నేను ఏమంటున్నానండి, నేను అంటే బల్బ్ ఆన్ అయిందమ్మా, బల్బ్ ఆన్ అయింది అంటే లాజిక్ హై అన్నమాట. లాజిక్ హై అంటే అవుట్పుట్ ఏంటి, 1. ఓకేనమ్మా, అవుట్పుట్ 1. సో ఈ సర్క్యూట్ ఇప్పుడు ఏం చేసింది, లాజిక్ లో ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ నాకేమైంది, లాజిక్ హై అయింది. లాజిక్ హై అయింది. రైట్, ఇప్పుడు నేను ఈ సర్క్యూట్కి ఏం పేరు పెట్టచ్చు, ఇన్వర్టర్ని పెట్టచ్చా, చెప్పలేము. ఎందుకని, నేను లాజిక్లో నేను టెస్ట్ చేశాను రా, మరి లాజిక్ హై కూడా టెస్ట్ చేయాలిగా. ఓకేనా, సో లాజిక్ హై టెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఇప్పుడు స్విచ్ క్లోజ్ అయింది, స్విచ్ ఈజ్ నౌ క్లోజ్డ్. ఓకేనా, అంటే ఇప్పుడు ఏమైంది చూడండి, ఇక్కడ క్లోజ్ అయింది. క్లోజ్ అంటే ఏంటి, స్విచ్ క్లోజ్. క్లోజ్ అంటే ఏంటి, 1. 1 అంటే ఏంటి, లాజిక్ హై. ఓకేనండి, ఇప్పుడు లాజిక్ హైలో అయిందమ్మా. ఇన్పుట్ ఇప్పుడు నాకు స్విచ్ లాజిక్ హై అయిందనమాట. ఓకేనండి, లాజిక్ హై అయింది. లాజిక్ హై అయితే స్విచ్ క్లోజ్ అయిందిరా. స్విచ్ క్లోజ్ అయిపోతే వాట్ అబౌట్ ద కరెంట్ నౌ, గమనించండి. స్విచ్ క్లోజ్ అయిపోయింది అంటే ఏంటి, షార్ట్ సర్క్యూట్ అయింది అనమాట. స్విచ్ క్లోజ్ అయింది అంటే ఏంటి, ఇప్పుడు నా షార్ట్ సర్క్యూట్ అయింది. రైట్, కరెంట్ ఎప్పుడు ఎలా ఫ్లో అవుతుంది, షార్ట్ సర్క్యూట్ లో ఫ్లో అవుతుంది కరెంట్ ఎప్పుడు కూడా. అంటే ఇదిగోండి, అంటే కరెంట్ ఆల్వేస్ చూజెస్ లో రెసిస్టెన్స్ పాత్ టు ఫ్లో కదా. కరెంట్ ఆల్వేస్ చూజెస్ లో రెసిస్టెన్స్ పాత్ టు ఫ్లో కదా. రైట్, సో ఇదిగోండి, పాజిటివ్ నుంచి కరెంట్ ఇలా వచ్చింది, ఇలా వస్తూ రెసిస్టెన్స్ R1 ఇక్కడికి వచ్చిందిరా. ఇటు డివైడ్ అవ్వాలమ్మా కరెంట్, కానీ R2 ద్వారా కరెంట్ ఫ్లో అవ్వదు. ఎందుకని, రెసిస్టెన్స్ ఇక్కడ నాకు ఉన్నది, కానీ స్విచ్ ఎస్ ఇప్పుడు క్లోజ్ అయిపోయింది కాబట్టి షార్ట్ సర్క్యూట్ అయిపోయింది కాబట్టి స్విచ్ షార్ట్ సర్క్యూట్ అయిపోయింది అనమాట. స్విచ్ క్లోజ్ అయిపోయింది అంటే షార్ట్ సర్క్యూట్ అనమాట. కాబట్టి షార్ట్ సర్క్యూట్ పాత్ర నాకు ఏమవుతుంది, కరెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, లో అవుతుంది. షార్ట్ సర్క్యూట్ పాత్ రెసిస్టెన్స్ నాకు లో అవుతుంది. కరెంట్ ఆల్వేస్ చూజెస్ లో రెసిస్టెన్స్ పాత్ టు ఫ్లో. కాబట్టి ఏమవుతుంది, ఇలా వచ్చే కరెంట్ ఏమవుతుంది, ఇప్పుడు స్విచ్ ద్వారా ఫ్లో అయ్యి గ్రౌండ్ అయిపోతుంది అనమాట. అంటే బల్బ్ ద్వారా ఫ్లో అవుతున్న కరెంట్ అవ్వట్లేదు. ఓకేనమ్మా, అవ్వట్లేదు. రైట్, అప్పుడు బల్బ్ ఏమైపోయింది, గ్లో అవుతుందా, అవ్వట్లేదు, బల్బ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. బల్బ్ డజంట్ గ్లో. ఓకే, బల్బ్ ఆఫ్ అయిపోయింది. రైట్, అంటే అవుట్పుట్ ఏమైనట్టు, లో అయిపోయినట్టు. అవుట్పుట్ లో అయిపోయినట్టు. సో ఇప్పుడు గమనించండి, స్విచ్ ఎస్ నేను ఇప్పుడు ఏం చేశాను, ఆన్ చేశాను అంటే లాజిక్ హై. ఓకేనమ్మా, గమనించండి, ఇక్కడ స్విచ్ ఎస్ నేను ఆన్ చేశాను. ఓకే, రైట్, చూడమ్మా, ఇప్పుడు స్విచ్ ఎస్ని ఇప్పుడు ఇక్కడ నేను ఆన్ చేశాను. ఆన్ అంటే ఏంటి, లాజిక్ హై అంటే 1. ఓకేనమ్మా, ఇన్పుట్ ఇప్పుడు నాకు 1 ఉందండి. ఇన్పుట్ ఇప్పుడు నాకు 1 ఉందమ్మా, అంటే లాజిక్ హై 1 ఉంది. ఓకే, ఇన్పుట్ ఇప్పుడు లాజిక్ హై ఉంటే అవుట్పుట్ ఏమైంది, లాజిక్ లో. లాజిక్ లో అంటే ఏంటి, లాజిక్ లో అంటే ఏంటి, ఆఫ్, 0. ఓకేనమ్మా, 0. సో ఇన్పుట్ 1 ఉంటే అవుట్పుట్ 0 అయింది. ఇన్పుట్ 0 ఉంటే అవుట్పుట్ 1 అయింది. అప్పుడు ఈ ఎలక్ట్రానిక్ డివైస్ ని నేను ఏం పేరు పెట్టచ్చండి, దిస్ ఎలక్ట్రానిక్ డివైస్ ఐ కాల్ ఇన్వర్టర్. ఓకేనమ్మా, ఇన్వర్టర్. ఇన్వర్టర్ పేరు పెడుతున్నాను రా. రైట్, ఈ సర్క్యూట్ కి ఇప్పుడు నేను ఇన్వర్టర్ పేరు పెడుతున్నాను అనమాట. దీని సింబల్ ఏంటి, ఇది. దీని సింబల్ ఏంటి, ఇది. సో ఇప్పుడు ఇన్పుట్ 0 ఇస్తే అవుట్పుట్ 1 వచ్చింది. ఇన్పుట్ 1 ఇస్తే అవుట్పుట్ 0 వచ్చింది. రైట్, ఇప్పుడు ఇంకోటి గమనించండి, ఇక్కడ మీరు ఇప్పుడు గో టు డెఫినేషన్. రైట్, వాట్ ఈస్ లాజిక్ గేట్ నౌ, ఇన్వర్టర్ లాజిక్ అని చెప్తున్నాం కదా. మరి ఇన్వర్టర్ అంటే ఏంటి,
It is a physical device. It's electronic device. Avuna? Now this is a electronic device. Now this is a electronic device, right? This is now a electronic device, right? అది ఏం చేస్తుంది ఇది? It is accepting, it is performing a logical operation. లాజికల్ ఆపరేషన్ అంటాం అనమాట దీన్ని మనము. అంటే ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుంది అనమాట. ఇది పెర్ఫామ్ చేసి ఆన్ వన్ ఆర్ మోర్ లాజిక్ ఇన్పుట్స్, రైట్? లాజిక్ ఇన్పుట్స్ మీద ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తుందమ్మా. ఈ లాజిక్ ఇన్పుట్స్ ఏంటి? లాజిక్ లో, లాజిక్ హై అని చెప్తున్నాం రా. లాజిక్ లో, లాజిక్ హై అంటే ఏంటి అంటే గమనించండి. ఇక్కడ లాజిక్ లో అనేది ఎప్పుడు అంటే నేను చెప్తున్నాను రా, కరెంట్ ఫ్లో అయితే, స్విచ్ ద్వారా కరెంట్ ఫ్లో అయితే లాజిక్ హై అంటున్నాను అనమాట. స్విచ్ ద్వారా కరెంట్ ఫ్లో అవ్వకపోతే లాజిక్ లో ఉంటున్నాడు అనమాట. అవునా కదా? అంటే ఈ లాజిక్ లో, లాజిక్ హై అన్నది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే లాజిక్ లో, లాజిక్ హై, ఓకేనమ్మా, అన్నవి ఏమి ఇండికేట్ చేస్తున్నాయి అంటే లాజిక్ ఇన్పుట్స్ ని ఇది లాజిక్ ఇన్పుట్స్ నివి చెప్తున్నాయి అన్నమాట. ఓకేనమ్మా, లాజిక్ ఇన్పుట్స్ నివి రిప్రజెంట్ చేస్తున్నాయండి. లాజిక్ లో, లాజిక్ హై అన్నది, లాజిక్ లో, లాజిక్ హై అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ ఒక లాజిక్ హై అనేది ఏం చేస్తుందంటే ఒక లాజికల్ ఇన్పుట్స్ నివి డిఫైన్ చేస్తున్నాయండి. ఆ లాజిక్ ఇన్పుట్స్ ఏంటి అంటే కరెంట్ ఫ్లో అవుతుందా, ఫ్లో అవ్వట్లేదా అని చెప్పడం అనమాట. ఇట్ మే బి వోల్టేజ్ ఆల్సో. ఒక్కోసారి కరెంటే కాదమ్మా, యూ కెన్ టేక్ వోల్టేజ్ ఆల్సో. వోల్టేజ్ 0 ఉంటే లాజిక్ లో అని, వోల్టేజ్ హై ఉంటే లాజిక్ హై అని చెప్తాం మనం. ఓకేనమ్మా. ఆర్ లేకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం చేసాం మనము, కరెంట్ ఫ్లో అవ్వకపోతే లాజిక్ లో అని, కరెంట్ ఫ్లో అయితే లాజిక్ హై అని చెప్పామండి ఇక్కడ మనము. ఓకేనా అండి? సో these are called logic inputs. They're called logic inputs. Okay, Nandi? And is producing a single logic output. And is performing and is producing a single logic output. ఈ లాజిక్ అవుట్పుట్ ఏంటి అంటే అవుట్పుట్ అవైలబిలిటీలో ఉందా, అవుట్పుట్ అవైలబిలిటీలో లేదా అని చెప్తున్నాం అనమాట. అంటే బల్బ్ గ్లో అయిందా, గ్లో అవ్వట్లేదా అని చెప్తున్నాం కదా. ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ లాజిక్ అవుట్పుట్. ఓకేనమ్మా. సో మనం దీన్ని ఏమంటున్నామంటే ఇన్వర్టర్ అని చెప్తున్నామండి. ఓకేనా? అంటే ఇన్పుట్ 0 ఇస్తే అవుట్పుట్ హై ఇచ్చింది, ఇన్పుట్ కనుక హై ఇస్తే అవుట్పుట్ 0 ఇచ్చింది. ఇట్లాంటి ఎలక్ట్రానిక్ డివైస్ మనం ఏమని చెప్తున్నాము అంటే వి కాల్ ఇట్ ఇన్వర్టర్. ఓకే, ఎనీ డౌట్స్? ఒక్కసారి అన్మ్యూట్ అయ్యి చెప్పండి అమ్మా. యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ యూ కెన్ రైట్ ఇన్ చాట్ బాక్స్ ఆల్సో. If you have any doubts, mention now. ఓకే, సో ఐఎమ్ మూవింగ్ నౌ, రైట్? ఇప్పుడు అండ్ గేట్ చూద్దామండి. నెక్స్ట్ గేట్ ఇప్పుడు ఏంటి? అండ్ గేట్. బేసిక్ గేట్స్ లో మనకి ఇప్పుడు ఇన్వర్టర్ అయిందమ్మా, రైట్? అండ్ గేట్, ఆర్ గేట్. అండ్ గేట్ చూద్దాం మనం ఇవాళ. ఓకే, అండ్ గేట్. వాట్ డూ మీన్ బై అండ్ గేట్? అండ్ గేట్, ఓకేనండి. చూడండి అమ్మా, నేను మీకు బండ గురించి చెప్తున్నాను, దీన్ని గుర్తుంచుకోవడానికి. ఐఎమ్ గివింగ్ ఏ స్టేట్మెంట్ నౌ. ఓకే, నేను చెప్తానంటే యూ హ్యావ్ టు బ్రింగ్ పెన్ అండ్ పెన్సిల్. You have to bring pen and pencil. Okay, Nama? Otherwise, I don't allow you to the class. అని చెప్పానండి. ఓకేనండి, గమనించండి, ఇక్కడ మాట గమనించండి, రైట్? పెన్ అండ్ పెన్సిల్, అండ్ అని ఉపయోగించాడు అనమాట. ఓకే, అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు మీరు పెన్ తేలేదు. ఓకే, చూడండి అమ్మా, ఇప్పుడు let us take A and B are the inputs. గమనించండి, ఇన్వర్టర్ కి మాత్రమే సింగిల్ ఇన్పుట్ ఉంటుందమ్మా. సింగిల్ ఇన్పుట్ ఉంటుంది. ఇంకా మిగతా అన్ని గేట్స్ కి కూడాను మల్టిపుల్ ఇన్పుట్స్ ఉంటాయి. 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు అమ్మా మిగతా అన్ని గేట్స్ కి కూడాను. ఓకే, సో నేను ఇప్పుడు ఐఎమ్ టేకింగ్ హియర్ 2 ఇన్పుట్స్ తీసుకుంటానండి. ఐఎమ్ టేకింగ్ హియర్ 2 ఇన్పుట్స్ అనమాట. అవుట్పుట్ ని వై అని రాస్తాను రా. అవుట్పుట్ నేను వై అని రాస్తున్నానమ్మా. అవుట్పుట్ ని, ఇన్పుట్స్ ఏంటి? ఏ అండ్ బి. ఓకేనమ్మా,
ఇన్పుట్స్ ఏంటి ఏ అండ్ బి, ఇన్పుట్స్ ఏంటి ఏ అండ్ బి, అవుట్పుట్ ఏంటి వై, అవుట్పుట్ నాకు వై, రైట్. ఇప్పుడు నాకు రెండు ఇన్పుట్స్ ఉన్నాయమ్మా, రెండు ఇన్పుట్స్ ఉన్నాయమ్మా. దెన్ హౌ మెనీ కాంబినేషన్స్ ఐ పొసెస్? 2n కాంబినేషన్స్ ఐ పొసెస్. ఓకే, n వాల్యూ ఇప్పుడు ఎంత? 2 ఇన్పుట్స్ కాబట్టి అంటే 2 స్క్వేర్, n ఈక్వల్ టు 2 కాబట్టి 2 స్క్వేర్ అంటే I can have 4 combinations. I can have 4 combinations. Okay, I can have 4 combinations, right? I can have 4 combinations. సో ఇప్పుడు ఒకసారి మీరు గమనించండి, 4 కాంబినేషన్స్. ఆ కాంబినేషన్స్ ఏంటి? 0 0 0 1 1 0 1 1. మనం వీటిని ఏమంటున్నాము? లాజిక్ ఇన్పుట్స్ అంటున్నామండి. ఓకేనా? ఇప్పుడు అండిగేట్ అంటే ఏంటి చూడండి. ఏ అంటే పెన్ అనుకోండి, ఓకే, మీకు సింపుల్గా అర్థం కావడం కోసం. బిని పెన్సిల్ అనుకోండి, రైట్. నేనేం చెప్పాను? యూ హ్యావ్ టు బ్రింగ్ పెన్ అండ్ పెన్సిల్ అన్నాను అనమాట. యూ హ్యావ్ టు బ్రింగ్ పెన్ అండ్ పెన్సిల్ అన్నాను అంటే పెన్ పెన్సిల్ రెండు తేవాలమ్మా. పెన్ తేలేదు, పెన్సిల్ తేలేదు, రానిస్తానా నేను క్లాస్కి? రానివ్వను, 0. పెన్ తేలేదు, పెన్సిల్ తెచ్చావు, రానిస్తానా? రానివ్వను, అవుట్పుట్ 0, రైట్. పెన్ తెచ్చావు, పెన్సిల్ తేలేదు, రానిస్తానా? రానివ్వను, అప్పుడు కూడా అవుట్పుట్ 0నే. పెన్ను తెచ్చావు, పెన్సిల్ కూడా తెచ్చావమ్మా, రాణిస్తాను కదా అప్పుడు నేను క్లాస్కి? కంపల్సరీ రాణిస్తాను. ఓకే, ఇది మనకి ఏంటంటే ట్రూత్ టేబుల్. దిస్ ఇస్ కాల్డ్ ట్రూత్ టేబుల్ ఆఫ్ అండ్ గేట్. ట్రూత్ టేబుల్ ఆఫ్ అండ్ గేట్. ఓకేనండి, ట్రూత్ టేబుల్ ఆఫ్ అండ్ గేట్. ఓకే, సో ఇప్పుడు అండ్ గేట్ సింబల్ ఏంటి అంటే దిస్ ఈజ్ ద సింబల్ ఫర్ అండ్ గేట్. దిస్ ఇస్ సింబల్ ఫర్ అండ్ గేట్. ఏ బి ఆర్ ద ఇన్పుట్స్ నౌ. జనరల్లీ ఏ అంటే ఏంటమ్మా? లాజిక్. 0 అంటే లాజిక్ లో, 1 అంటే లాజిక్ హై. మళ్ళీ సపరేట్ చెప్పుకుందాం మనం దీనికి కూడాను. ముందు సపరేట్ మీకు అర్థం కావడం చెప్తున్నాను అనమాట. సో అండ్ గేట్ మనం ఏమంటామంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏ ప్రొడక్ట్ బి, ఏ ఇంటూ బి అమ్మ. అండ్ గేట్ అంటే చూడండి కావాలంటే 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 1. ఓకేనమ్మా. అండ్ గేట్ మనం ఏమంటామంటే ప్రొడక్ట్ అంటాం అనమాట. అంటే అవుట్పుట్ ఆఫ్ అండ్ గేట్ ఈస్ హై ఓన్లీ ఇఫ్ ఆల్ ద ఇన్పుట్స్ ఆర్ హై. ఓకేనమ్మా. అండ్ గేట్ అవుట్పుట్ ఎప్పుడు హై అవుతుంది? ఎప్పుడు హై అవుతుంది? హై మీన్స్ 1 కదా, రైట్. హై మీన్స్ 1. చూడండి అమ్మా, 1ని హై కింద, 0ని లో కింద కనుక మనం తీసుకుంటే దిస్ ఈజ్ కాల్డ్ పాజిటివ్ లాజిక్ అంటామండి. దిస్ ఈజ్ కాల్డ్ పాజిటివ్ లాజిక్ అంటామమ్మా. అలాగే 1ని లో కింద, 0ని హై కింద తీసుకుంటే ఇట్ ఈస్ కాల్డ్ నెగటివ్ లాజిక్ అనమాట, రైట్. గర్ల్స్, రైట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. రైట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్, గర్ల్స్, రైట్. సో మనం దీన్ని ఏమంటామంటే అండ్ గేట్ అంటామండి, రైట్. సో అండ్ గేట్ అవుట్పుట్ ఎప్పుడు హై అవుతుంది అంటే ఓన్లీ వెన్ ఆల్ ద ఇన్పుట్స్ ఆర్ హై. అన్ని ఇన్పుట్స్ హై అయితేనే అవుట్పుట్ హై అవుతుంది. ఏ ఒక్క ఇన్పుట్ 0 అయినా సరే, ఏ ఒక్క ఇన్పుట్ లో అయినా సరే అవుట్పుట్ మనకి లోనే ఉంటుంది. ఓకేనమ్మా. దీనికి సర్క్యూట్ మనం రేపు చెప్పుకుందాం, రేపు క్లాస్ చెప్పుకుందాం, టైం అయిపోతుంది కదా, ఫర్ దట్ రీజన్, రైట్. సో దిస్ ఇస్ కాల్డ్ అండ్ గేట్. సో అవుట్పుట్ y ఈక్వల్ టు ఏమవుతుందండి? అవుట్పుట్ y ఈక్వల్ టు ఏ ఇంటూ బి అవుతుందమ్మా. ఏ ప్రొడక్ట్ బి అవుతుందిరా, ఏ ప్రొడక్ట్ బి అవుతుందిరా. ఓకేనండి. is called AND gate. ఓకేనండి. AND gate is also called all or nothing gate. AND gate is also called all or nothing gate. Boys, write your roll number in chat box. Boys, all or nothing gate అంటామండి. ఓకేనా? ఆల్ ఆర్ నథింగ్ గేట్ అంటాం అనమాట, రైట్. సో అవుట్పుట్ ఈస్ హై ఓన్లీ వెన్ ఆల్ ద ఇన్పుట్స్ ఆర్ హై. Okay. Any doubts? You can unmute yourself and you can ask me.
Okay.